పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి విషయాలను వెల్లడించింది. అలాగే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారినటువంటి ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో అయితే మాత్రం ఈ రోజు వరకు రిజర్వ్లో ఉంది. దీనిపై స్పందించినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత తేల్చాలని స్పీకర్కు ఆదేశించింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు తుది తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గవాయి నేతృత్వం ధర్మాసనం తీర్పును అయితే ఇచ్చింది. వీళ్ళని త్వరగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్ తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవడం సరికాదు, 3 నెలల్లోగా స్పీకర్ ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని కూడా చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక కీలకమైనటువంటి తీర్పునైతే ఆ గవాయి నేతృత్వంలో ధర్మాసనం అయితే ఒక తీర్పునైతే ఇచ్చింది. ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే దానం నాగేంద్ర కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు. ఇంకా మరోవైపు అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిన పరిస్థితుల్లో అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే వివేకానంద ఇద్దరు కూడా హైకోర్టులో ఈ ఫిరాయింపులపై ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇక్కడ హైకోర్టులో తీర్పు సరిగా రాకపోవడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా ఏవైతే కేటీఆర్ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున లాయర్గా ఆర్యమా సుందరం ఈ కేసును వాదించారు. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్కి కూడా కేసును వాదించారు. ముఖ్యంగా ఏప్రిల్ 3 వరకు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. ఆ తర్వాత విచారణ ఆపేశారు. తుది తీర్పు కోసం ఏదైతే తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు తీర్పు అయితే వెలువడింది. ముఖ్యంగా ఖచ్చితంగా 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్ ఏం చేస్తారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తీర్పులో ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే పార్టీ మారినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే ఒక పోరాటాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ఖచ్చితంగా అనర్హత వేటు పడే వరకు కూడా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఉప ఎన్నికలు తీసుకొస్తాం, ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం అన్నటువంటి వాదనను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా వినిపించిన నేపథ్యంలో ముఖ్యంగా శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకునే న్యాయస్థానాలు అసలు జోక్యం చేసుకోవచ్చా లేదా అనేక అంశాలపై ఇప్పటికీ సుదీర్ఘ వాదనలు అయితే పూర్తయ్యాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అదే విషయాన్ని చెప్తున్నా, ఖచ్చితంగా తీర్పు తమకు అనుకూలంగానే వస్తుంది, ఖచ్చితంగా స్పీకర్ అయితే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ తీర్పు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక గుడ్ న్యూస్ లాంటి అని చెప్పవచ్చు. ఎందుకంటే 3 నెలల్లో స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అటు ప్రభుత్వం కూడా ఇది ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాదనలన్నీ పూర్తయి, ఎందుకంటే ఒకవైపు హైకోర్టు నుంచే సుప్రీంకోర్టు కూడా కేసు బదిలీ అయింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం 3 నెలల్లో తీసుకోవాల్సింది. దీనికి నిర్ణయం తీసుకోకుండా ఉంచే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తీర్పులను కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఆధారంగా ఉప ఎన్నికలు కూడా వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో అన్ని ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడగొడతామన్నటువంటి ఒక విషయాన్ని కూడా ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కింది స్థాయి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు కూడా అదే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక గుడ్ న్యూస్ లానే చెప్పవచ్చు. రవి, రైట్ చందు, అంటే గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి అంటే కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉంటాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే సుప్రీంకోర్టు గడువు 3 నెలలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ స్పీకర్ ఏమైనా సమయాన్ని కోరే అవకాశం ఉంటుందా, ఏదైనా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే స్పీకర్ విచక్షణ అధికారాలకే సుప్రీంకోర్టు వదిలివేసింది అనుకోవచ్చా? మరొక అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై
పార్లమెంట్లో చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా, పార్టీ ఫిరాయించేటటువంటి నాయకులపై అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? స్పీకర్ నిర్ణయాధికారంపైనే పూర్తి అధికారాలు ఉన్నాయనుకోవచ్చా? రవి, ఖచ్చితంగా అయితే ఏదైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం స్పీకరే. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో స్పీకర్ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఒక సూచన మాత్రమే చేయగలుగుతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్న వాదన. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా జాయిన్ చేసుకున్నారు. అయితే అప్పుడు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎల్పీ అంటే సిఎల్పిని కంప్లీట్గా బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు వాళ్ళు. అంటే మొత్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అంటే మొత్తం సిఎల్పీనే విలీనం చేసుకున్నారు కాబట్టి మెర్జర్ అయింది కాబట్టి అప్పుడు కోర్టులో కూడా ఎలాంటి ప్రాబ్లం బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు అంటే ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే అప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్టు ప్రకటించుకొని ఆ తర్వాత కోర్టుకు వెళ్ళినా కూడా ఎలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చేరారు కాబట్టి ఖచ్చితంగా ఒక వేటు వేయాల్సినటువంటి పరిస్థితి స్పీకర్కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దీన్ని అంటే ఇంకా డ్రాగన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి మరింత సమయం కోరే అవకాశం అయితే స్పీకర్ సమయం కోరే అవకాశం ఉంది. న్యాయస్థానాల ద్వారా మళ్ళీ కొంత సమయం కావాలి ఈ విషయంపై చర్చించడానికి కావచ్చు, ఏదైనా మాట్లాడడానికి కావచ్చు, సమయం కావాలని కోరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం కూడా దీన్ని డ్రాగన్ చేసే పరిస్థితి. ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాల్లో చూసాం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో చాలా అంటే 5 ఏళ్ల పాటు కోర్టులలో కేసులు నడుస్తూనే ఉంటుంది. ఈ డ్రాగన్ అవుతూ మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేస్తుంటారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రం ఈ ఫిరాయింపులు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వేటు వేసినటువంటి సందర్భాలు కొన్ని మాత్రం ఉన్నాయి. కాబట్టి ఆ కొన్నిటిని ఆధారంగా చేసుకొని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఫైట్ చేసింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక ధర్మాసనం ఏదైతుందో గవాయి నేతృత్వం ధర్మాసనం ఈ 3 నెలల్లో తీసుకోవాలని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. అయితే ఒకవేళ ప్రభుత్వానికి కనుక క్షేత్రస్థాయిలో అనుకూలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే మాత్రం దీనికి కొంత డ్రాగన్ చేసే అవకాశం కనిపిస్తుంది. స్పీకర్ కూడా మరికొంతకాలం సమయం కోరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.